హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అలా కాసేపు. ఈరోజు మినీ వ్లాగ్లో నేను పోస్ట్ చేయబోయే వీడియో వచ్చేసరికి జావా 42 బైక్ డెలివరీ అనమాట. మా ఆయన అయితే సూపర్ ఎక్సైటెడ్. ఇలా కర్టెన్ రైజ్ చేయగానే పార్టీ పర్పస్ తోటి సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను అనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడా. చాలా బ్యూటిఫుల్ కలర్ పిక్ చేసుకున్నారు అనిపించింది. నాకైతే కలర్ చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? దిస్ ఇస్ ద న్యూ ఎడిషన్ ఇన్ జావా 42 అంట. సో ఫైనల్గా అలా హ్యాండ్ ఓవర్ తీసుకున్న వెంటనే మన ట్రెడిషన్ ప్రకారం అయితే గుడికి తీసుకెళ్ళిపోయామన్నమాట వాహన పూజ చేయించడానికి. పూజ అంతా హ్యాపీగా జరిగిపోయింది. నాకైతే ఇప్పటి నుంచి ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకు అలా అంటున్నాను అనుకుంటున్నారా? నాకు స్కూటీ రాదు. యాక్చువల్గా మా ఆయనకి ప్రీవియస్గా స్కూటీ ఉందన్నమాట. సో ఇప్పుడు బైక్ తీసుకున్నారు కాబట్టి ఆ స్కూటీ నాతోటి ఎలా అయినా నడిపించాలని ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పటి నుంచి నాకు ఉంటుంది. నాలాగే ఎవరైనా స్కూటీ రాని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా నేర్చుకోండి. చాలా అవసరం. నాకేంటో ఆ ఫియర్ ఓవర్కమ్ చేయలేకపోతున్నాను నేను. ఎందుకంటే రోడ్ మీద అన్ని వెహికల్స్ చూసేసరికి భయం వేసేస్తుంది అనమాట. బట్ ఇట్స్ హై టైం ఎలా అయినా నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం హౌ ఇట్ గోస్. పూజ అయితే ఫినిష్ చేసేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరిని రైడీ తీసుకెళ్ళారనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనలీ ఆ డే ఎండెడ్ విత్ క్యూట్ స్మైల్స్ అండ్ హ్యాపీనెస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.